వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయిన 6గురికి అండగా నిలిచిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్కు తగిన గుణపాఠం మహిళలే చెబుతారు. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నాయకులు. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ప్రతి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలి. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఫైల్స్పై సంతకాలు చేసి మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రారంభించిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. డొంకేశ్వర్ కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయం. నగరంలోని డిఎస్ఏ గ్రౌండ్ నుంచి పాలిటెక్నిక్ వరకు ప్రీమియర్ లీగ్ ర్యాలీని ప్రారంభించిన సిపి సాయి చైతన్య. గంగపుత్రులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వం సబ్సిడీ పైన వలలు తెప్పలు అందించాలి. నిజామాబాద్లో మత్స్యకారుల సహకార సంఘం సమావేశంలో చైర్మన్ కస్ప శ్రీనివాస్. ఉపాధి కోసం ఆర్మేనియా దేశం వెళ్లి గల్ఫ్ ఏజెంట్ చేతిలో 6గురు మోసపోయిన యువకులకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అండగా నిలిచారు. ఉపాధి కోసం ఆర్మేనియా వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడ ఇబ్బందులు పడుతున్న 6గురికి అండగా నిలిచారు ఎంపీ అరవింద్ ధర్మపురి. జనవరి నెలలో జీవనోపాధి కోసం నిజామాబాద్ జిల్లాకు చెందిన లక్కాకుల రాకేష్, పొద్దూరి రమేష్, కరీంనగర్ జిల్లాకు చెందిన అమరగుండ స్వామి, యశోద సత్తయ్య, మొగిలిపాక తిరుపతి, ఉప్పోలో నరేష్ ఆర్మేనియాకు వెళ్లారు. వీరిని అక్కడికి పంపించిన ఏజెంట్లు డబ్బులు వసూలు చేసి తీరా అక్కడికి వెళ్లాక ఉద్యోగం ఇప్పించలేదు. ఉపాధి లేక, ఉండడానికి షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులు ఎంపీ అరవింద్ కార్యాలయం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన అరవింద్ హెల్ప్ లైన్ సిబ్బంది అక్కడ ఆర్మేనియా ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపి వారిని హైదరాబాద్ కి రప్పించే ఏర్పాట్లు చేశారు. లక్కాకుల రాకేష్ ఈ నెల 10వ తేదీన, ఉప్పోల నరేష్ 11వ తేదీన ఇండియాకొచ్చారు. అమరగుండ స్వామి, యశోద సత్తయ్య ఈ నెల 20న రానున్నారు. పొద్దూరి రమేష్ తిరుపతిని కూడా త్వరలోనే ఇండియాకు రప్పించే ఏర్పాట్లను చేస్తోంది అరవింద్ ఫరజ్ హెల్ప్ లైన్ సిబ్బంది. తమ బాధను తెలిపిన వెంటనే స్పందించి అన్ని విధాలా సహకరించిన ఎంపీ అరవింద్ గారికి, హెల్ప్ లైన్ సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ నుంచి మమ్మల్ని మా వీడియో చూడగానే వెంటనే స్పందించినటువంటి బిగ్ థ్యాంక్స్ అన్న ధర్మపురి అరవింద్ అన్నకు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారు అరవింద్ ఫరజ్ హెల్ప్ లైన్ నంబర్లు 04035232111, 6303906392కు సంప్రదించగలరు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్కు భవిష్యత్లో మహిళలే తగిన గుణపాఠం చెబుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. 2023లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు పలికినట్టే పలికి ఇప్పుడు వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు. డీఎంకే, సమాజ్వాద్ పార్టీలు కూడా మహిళల పట్ల వారికున్న నైతికత బయటపడిందన్నారు. మహిళా శక్తి అంటూ చెప్పే కాంగ్రెస్ అవకాశం ఇవ్వాల్సిన సమయంలో వెనక్కి తగ్గిపోవడం సిగ్గుచేటన్నారు. మోడీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు. మహిళలన్నీ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో బీజేపీ ముందడుగు వేసిందన్నారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ చేయని మహిళా బిల్లును ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రవంతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు బొబ్బలి సువర్ణ వేణు, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మల్కాయ్ మహేందర్, జ్యోతి మురళి, మహిళా నాయకురాలు వనిత తదితరులు పాల్గొన్నారు. రోజు 17వ ఏప్రిల్ రోజున భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. 2023లో మహిళా సాధికారత కోసము, వాళ్ళ అభివృద్ధి కోసము, ఏ విధంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న మహిళల కోసము నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు ప్రవేశపెట్టే అప్పుడు అందరూ కూడా
సపోర్ట్ చేసిన ఐఎన్డిఏ కాంగ్రెస్ కూటమి నిన్న మద్దతు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమైనది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్కి ఎట్లుంటుందంటే కుటుంబ పరిపాలన. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద కొత్తగా మంజూరు కోసం సిద్ధంగా ఉన్న మొత్తం 127 బ్యాచ్ ఫైల్స్ పై బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. బాల్కొండ 19, వేల్పూర్ 20, మెండోరా 15, ముప్కాల్ 10, మోర్తాడ్ 24, భీమ్గల్ 39 మండలాలకు చెందిన ఈ ఫైల్స్ను ఆయన బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిశీలించి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఫైల్స్ను మీ వద్ద పెండింగ్లో ఉంచకుండా వెంటనే అవసరమైన సంతకాలు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు అందుకున్న ప్రతి లబ్ధిదారునికి, అలాగే ప్రస్తుతం కొత్తగా మంజూరు కాబోయే లబ్ధిదారులకు ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ ర్యాలీ సిపి సాయి చైతన్య ప్రారంభించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ ర్యాలీ ఉదయం డిఎస్ఏ గ్రౌండ్ నుండి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఈ లీగ్ ర్యాలీ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉండడం ఎంతో గర్వకారణమని, నిజామాబాద్ జిల్లా నుండి ఎంతో మంది క్రీడాకారులను దేశానికి అందించినటువంటి ఘనత జిల్లాకు ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ ప్రీమియర్ లీగ్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, యోగా మొదలైన క్రీడలు నిర్వహిస్తున్నారని, ఇందులో అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందినటువంటి వారికి ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేయడం జరిగిందన్నారు. అనంతరం కాగడాతో క్రీడా ర్యాలీని ప్రారంభించి ఈ క్రీడా ర్యాలీ పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి కోర్ట్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ కార్యాలయం, విజయ్ థియేటర్, రైల్వే కామన్, అయ్యప్ప దేవాలయం, మీ సేవ, పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మరియు ఎన్ఎస్సీ చైర్మన్ సాయి చైతన్య, డీసీపీ బస్వారెడ్డి, జనరల్ సెక్రటరీ కవితారెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రజనీకాంత్, ట్రెజరర్ సంతోష్ మరియు వివిధ విభాగాల్లో జాయింట్ సెక్రటరీలు శిరీష్, పితాని, శివప్రసాద్, గణేష్ గుప్తా, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, నిజామాబాద్ యువత, క్రీడాకారులు మరియు విద్యార్థులు పాల్గొని దిగ్విజయం చేశారు. రెడ్డి గారి కృషి చాలా ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో శిరీష్ గారు, రజనీకాంత్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. వీళ్ళందరికీ ముందుగానే అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో మాట్లాడటం, పవన్ గారు, డివైఎస్ఓ గారు వీళ్ళందరూ కష్టపడితేనే ఇదంతా అయ్యింది. సో మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్తున్నారు. ఈ ర్యాలీ ద్వారా ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేషన్ కోసం మనం చెప్తున్నాం. విత్ ఓన్లీ వన్ ఎయిమ్ దట్ యాజ్ స్పోర్ట్స్ విల్ యునైట్. స్పోర్ట్స్ ద్వారా మనం కలుద్దాం, స్పోర్ట్స్ ద్వారా మనం మార్పు తీసుకొద్దాం అనే దాంట్లో అందరినీ ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీవన్ గివ్ దేర్ ఫుల్ పార్టిసిపేషన్. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దామని సిపి సాయి చైతన్య సూచించారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగల్ పహాడ్ చౌరస్తా వద్ద ప్రజలతో మరియు డ్రైవర్లతో అవగాహన కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, ఎడపల్లి ఎస్ఐ శ్రీరామ, బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని భైరవగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ భైరవగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పెర్కిట్ వేడీసీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు. పురాతన ఆలయాన్ని పునర్నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పెద్దోల గంగారెడ్డి, స్థానిక కౌన్సిలర్ బొట్టురాజు, వేడీసీ అధ్యక్షుడు రామకృష్ణ, సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. బాల్కొండ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి మేనమామ పొద్దుటూరి హనుమంత్ రెడ్డి మరణించడంతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించి సానుభూతి తెలిపారు. బాల్కొండ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి మేనమామ పొద్దుటూరి హనుమంత్ రెడ్డి 3 రోజుల క్రితం కాలం చేయడంతో ఈరోజు కిసాన్ నగర్ గ్రామంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బద్దం ప్రవీణ్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం హనుమంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి వెంకటేష్, లింబారెడ్డి, సర్పంచ్ రామరాజ్, గాండ్ల రాజేష్, శరత్, నారాయణ, కన్నెపోషటి ఫయాజ్, బూస నరహరి, రాజగౌడ్,
గౌడ్, పాపాయి పవన్, ఇఫ్తికర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం సర్పంచ్ రామరాజు గౌడ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 4 లబ్ధిదారులకు సుమారు 70,000 విలువ అయ్యే చెక్కులను ఆయన అందజేశారు. గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు శరత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ రహీముద్దీన్, ప్రసాద్, చంద్రముని, మేకర్ శ్రీనివాస్, రమాకాంత్, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు హమీద్, మోతిరాం తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. వార్తలకు తిరిగి స్వాగతం. ఆరుగాలం కష్టపడి పండించిన మా ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. వడ్లు కొనుగోలు చేసేదాకా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని కొండూరు శివార్లో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో తిరుమన్పల్లి, పాల్దా, కొండూరు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో తాము నష్టపోతున్నామని, వెంటనే కొనుగోలు చేయాలని భీష్మించుకు కూర్చున్నారు. ఈ ధర్నాతో కిలోమీటర్ మేరకు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రైతులకు నచ్చచెప్పడంతో విరమించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఏదైతే సొసైటీ నుంచి వారం నుంచి కొనుగోలు చేస్తామని చెప్పేసి ట్రక్ షీట్లు కూడా రాసిచ్చారు, అట్లాగే బార్దన్ కూడా ఇచ్చారు. అన్ని లింపి పెట్టుకున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు మేము కొనమని చెప్పేసి అని అంటున్నారు. సొసైటీకి వెళ్తే సొసైటీలో అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే డీసీఓ కంప్లైంట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు మేము ఒక వారం నుంచి కోసినటువంటి ఇప్పుడు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కోస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్స్ అన్నీ ఈ చుట్టుపక్కల కానొస్తున్నాయి కదా, ఇవన్నీ లింపి పెట్టుకున్నాము. ఇప్పుడు అది తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే బేషరతుగా ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర నుంచి 4-5 బండ్లు వేరే రైస్ మిల్ పోయినాయి. అక్కడి నుంచి ఇప్పుడు 3 రోజులు అవుతుంది, ఎలాంటి చర్య లేదు. ఆ బండిని వచ్చిన వాళ్ళు లేరు, షాంపులు కొట్టిన వాళ్ళు లేరు, ముట్టిన వాళ్ళు లేరు. ఏదన్నా ఉంటే అది ఏదైనా కలెక్టర్ గారు కానీ డీసీఓ గారు కానీ ఎవరన్నా స్పందించి ఇప్పుడున్న దాదాపు 20 బండ్లు నింటున్నాయి. ఏ బండి కూడా 3 రోజులకు తక్కువ అయితే లేదు. సుమారు 3 రోజులు అవుతుంది. మీద చూస్తే వాతావరణం బాగాలేదు. అందరూ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టున్నారు. దీనికి ఏదన్నా బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. ముప్కాల్ పోలీస్ స్టేషన్ను ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు. బాల్కొండలో ఇటీవల ఏర్పాటు చేసిన ముప్కాల్ పోలీస్ స్టేషన్ను ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. ముప్కాల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కొరకు భవన సదుపాయం లేకపోవడంతో బాల్కొండ పోలీస్ స్టేషన్ ఆవరణలోని పాత భవనంలోకి ముప్కాల్ పోలీస్ స్టేషన్ను తరలించారు. బాల్కొండ ఎస్ఐ శైలేందర్, ముప్కాల్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అఫ్సర్ హుస్సేన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. నర్సరీలను, ప్యాడీ సెంటర్లను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయిలు పరిశీలించారు. సిరికొండ మండలంలోని సిరికొండ అటవీ ప్రాంతంలో లొంక రామలింగేశ్వర ఆలయం వద్ద ఉన్న సీసీటీ పనులను చిన్నవాల్గొడ్ గ్రామంలోని నర్సరీని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయిలు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించి వనసేవక్, ఎఫ్ఏలకు, ఉపాధి హామీ కూలీలకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయిలు మాట్లాడుతూ ఈరోజు సిరికొండ మండలంలోని ఉపాధి హామీ పనులను, నర్సరీలను, ప్యాడీ సెంటర్లను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించడం జరిగిందని, ఐజేపీ ద్వారా మండల వ్యాప్తంగా 45 సెంటర్లను, ఒక సెంటర్ మినహా అన్ని ప్రారంభించడం జరిగిందని, రానున్న 2-3 రోజుల్లో వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతూ లోకల్ రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇస్తే బాగుంటుందని రైతులు కోరడం జరిగిందని, ఈ విషయాన్ని జేసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సువర్ణ, ఏపీఓ రాజశేఖర్, గ్రామ సర్పంచ్ గణేష్, ఉప సర్పంచ్ గోవర్ధన్, టీఎస్ శ్రీనివాస్ గౌడ్, సీసీలు నర్సింగ్రావు, సత్యానంద్, శ్రీనివాస్ గౌడ్, గ్రామ కార్యదర్శి శరణ్య, వనసేవక్, ఎఫ్ఏలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుండి ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు వెళ్లి పేదవాడి ముఖంలో ఆనందం వెళ్లి విరిసేలా చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ అన్నారు. శనివారం డిచ్పల్లి మండలం నడిపల్లి తాండాలో ఇంద్రమెల్లు లబ్ధిదారు పవర్, సుశీల, వసంతరావు గృహ ప్రవేశాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేశారు. అనంతరం లబ్ధిదారులు వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందని తెలిపారు. డిచ్పల్లి మండలంలో 566 ఇంద్రమ్మ ఇండ్లను ఇప్పటివరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ భీమరావు, పంచాయతీ కార్యదర్శి హాలిక, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామ్సన్,
సుదర్శన్, డీసీసీ డెలిగేట్ ధర్మగౌడ్, స్థానిక సర్పంచ్ శాంతిలాల్, విఠల్ రాథోడ్, దేవుపల్లి సర్పంచ్ సురేష్, స్థానిక గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగులందరికీ పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ ఉచిత బీమా వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గడ్డం భాస్కర్, కార్యదర్శి ఎం ప్రదీప్ కుమార్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నవీపేట మండలంలోని హెల్మెట్లు కలిగిన ఆదర్శ గ్రామంగా అబ్బాపూర్ ఎం గ్రామంలోని ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను ధరించాలని సిఐ శ్రీనివాస్ కోరారు. నవీపేట మండలం అబ్బాపూర్ ఎం ధర్మారం ఎక్స్ రోడ్ బ్లాక్ స్పాట్ వద్ద నిర్వహించిన అలైవ్ కార్యక్రమంలో అబ్బాపూర్ గ్రామస్తులు, స్కాలర్స్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన సదస్సును సిఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీకాంత్, ఎస్ఐ యాదగిరి గౌడ్, సర్పంచ్ మానేదా శ్రీనివాసులు హాజరై రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తమ గ్రామంలోని ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరికి హెల్మెట్లు ఉండాలనే ఉద్దేశంతో తన వంతుగా 20 మందికి హెల్మెట్లను పోలీసు వారి సమక్షంలో అందిస్తానని తెలిపారు. స్కాలర్స్ పాఠశాల విద్యార్థిని దొంత ప్రణీత రోడ్డు ప్రమాదాలపై చక్కగా అవగాహన కల్పించడంపై పోలీసులు ఆమెను అభినందించారు. ఎస్ఎస్ శ్రీకాంత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వీడియోలు తీయకుండా క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడాలన్నారు. అనంతరం సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోనే ప్రతి ద్విచక్ర వాహనదారునికి హెల్మెట్లు కలిగిన గ్రామంగా అబ్బాపురం గ్రామం ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రతి వాహనదారుడి మనసులో మార్పు, ఆలోచన వచ్చి హెల్మెట్ను ధరించినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో హెల్మెట్ లేని వాహనదారుడికి గ్రామంలో ప్రవేశం లేదని వేడీసీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి దీనిని అమలు పరచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీఐ అధికారులు, ఉప సర్పంచ్ నాలకంటి శివ, వార్డు సభ్యులు స్వప్న, సుస్మిత, చంద్రకళ, ఎర్రన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా 4వ మహాసభలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా 4వ మహాసభలో నిజామాబాద్ పట్టణంలోని 17న నామదేవాడ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ మహాసభల్లో గత 3 సంవత్సరాలుగా చేసిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రధానంగా పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో తాత్సారం చేయడం సరైంది కాదని విధి విధానాలు ప్రకటించి పసుపు బోర్డు నిధులు కేటాయించాలని తీర్మానం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మొక్కజొన్న కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతు బంధు రైతు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జమ చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, విత్తన చట్టన బిల్లును ఉపసంహరించుకోవాలని తీర్మానాలు చేశారు. కులగణన నివేదిక ప్రకారం మాదిగల జనాభా శాతానికి తగినట్టుగా 10 నుండి 11% రిజర్వేషన్లు కేటాయించాలని ఎంఆర్పీఎస్, ఎంఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కనక ప్రమోద్ మాదిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన నివేదికలో మాదిగల జనాభా 10.3% తేలిందని, దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణలో 10 నుండి 11% రిజర్వేషన్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకువచ్చే సమయంలోనే 9% రిజర్వేషన్ వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుందని మందకృష్ణ మాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయినా రేవంత్ రెడ్డి ఆనాడు న్యాయం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చిన కులగణన రిపోర్ట్ ద్వారా మాదిగల జనాభా శాతం గణాంకాలతో సహా రుజువైందని, ఇప్పుడైనా రేవంత్ రెడ్డి వైఖరిలో మార్పు తెచ్చుకుని న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భం వచ్చినప్పుడు న్యాయం చేస్తామని మాట్లాడిన ముఖ్యమంత్రి ఆ సందర్భం ఇప్పుడు వచ్చిందని గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లాసింగారి భూమయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్, మందర్న మారుతి, ఎంఎంఎస్ జిల్లా నాయకులు పద్మ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గైడ్ వాల్ పనులను కాంగ్రెస్ నాయకులు, వీడీసీ సభ్యులు ప్రారంభించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో పెద్ద చెరువు నుండి బూడిగేడు చెరువు వచ్చే మాటు కాల్వ గైడ్ వాల్ పనులను కాంగ్రెస్ నాయకులు, వీడీసీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మాటు కాల్వ మరమ్మతులు చేసినప్పటికీ కూలిపోవడంతో శాశ్వత పరిష్కారానికై కాల్వకు సిమెంట్తో గైడ్ వాల్ నిర్మాణం చేయించాలని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి, సునీల్ రెడ్డికి రైతులు, గ్రామస్తులు విన్నవించుకోవడంతో స్పందించిన నాయకులు నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. 90 లక్షల రూపాయల నిధులతో కాల్వ 1 సైడ్ సిమెంట్ గైడ్ వాల్ పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రఘుపతి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గూడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అకరి గంగాధర్, మాజీ సొసైటీ డైరెక్టర్ గట్టవత్సల నర్సయ్య, ఓబీసీ జిల్లా నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు నెహ్రూ, హలీముద్దీన్, భోజన్న, సదానంద్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నాగమోహన్కు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సన్మానించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డాక్టర్ నాగమోహన్కు ఆయుష్ విభాగం తరపున సన్మానించినట్లు జిల్లా ఆయుష్ శాఖ ఇన్ఛార్జ్ డాక్టర్ జె గంగాదాస్ తెలిపారు. ఆయుష్ విభాగం టీం ఆధ్వర్యంలో శాల్వా ఔషధ మొక్కతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా వైద్యులు డాక్టర్ తిరుపతి, ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు న్యావనంది పురుషోత్తం, ఉమాప్రసాద్, నీరజ, పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి పాల్గొన్నారు. సూపరింటెండెంట్కి ఆయుష్ శాఖ తరపున అభినందనలు తెలిపారు. గూపన్పల్లి 3వ డివిజన్ జనసేన నాయకుడు బండ్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గూపన్పల్లి 3వ డివిజన్లో జనసేన పార్టీ జన సైనికుడు బండ్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరపున చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని జనసేన పార్టీ జిల్లా నాయకులు గండ సంతోష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరికొన్ని ప్రధాన కూడల్లో జనసేన పార్టీ తరపున చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎల్ఎస్ఎస్ ప్రసాద్, నూరా, రాహుల్, సుమన్, రాజు, ధనుంజయులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ మార్చి 2026 ఫలితాల్లో ఆదర్శ హిందీ మహావిద్యాలయం జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ మార్చి 2026 ఫలితాల్లో ఆదర్శ హిందీ మహావిద్యాలయ జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించినందుకు గాను కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల యాజమాన్యం సెక్రటరీ జితేంద్ర మలాని మరియు కళాశాల ప్రిన్సిపల్ సంపత్ కుమార్లు మాట్లాడుతూ పిల్లలు ఇంకా భవిష్యత్తులో మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయిలో చేరుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ పాండే, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ జావర్, ట్రెజరర్ రాజేష్ తివాడి, పవన్ సర్దా, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో గంగపుత్రులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ కస్ప శ్రీనివాస్ కోరారు. నిజామాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఖలీల్వాడిలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా చైర్మన్ కస్ప శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో గంగపుత్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. జిల్లా సంఘంలో గల జమా ఖర్చులను చూసుకోవడం, అరసపల్లి భూమి కబ్జా కాకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని తీర్మానించడం, జిల్లాలో గంగపుత్ర సంఘ భవనాన్ని నిర్మించాలని, ప్రభుత్వం సబ్సిడీ పైన వలలు తెప్పలు అందించాలని, చేపలు పట్టే గంగపుత్రులకు లైఫ్ జాకెట్లు అందించాలని తీర్మానించారు. అలాగే 4-వీలర్, 2-వీలర్ వెహికల్ అందించాలని, గ్రామ సొసైటీల ఎన్నికలు నిర్వహించాలని, ఇతర కులాలకు జిల్లాలో సొసైటీలు ఏర్పాటు చేయకూడదని, మహిళా సొసైటీల ఆడిట్లో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించడం వంటి అంశాలపై తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి, పోచంపాడు ఎఫ్డీఓ దామోదర్, ఆర్మూర్ ఎఫ్డీఓ నాగేష్, జిల్లా కాంగ్రెస్ ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, వివిధ గ్రామాల సొసైటీల అధ్యక్షులు, మహిళా సంఘాల అధ్యక్షురాలు, మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటిదాకా మనం అనేక విషయాలపైన మాట్లాడడం జరిగింది. మనం ఏదైతే అసపల్లిలో కంపౌండ్ వాల్ కావాలి, ఆ భూమిని రక్షించుకోవాలి అనుకున్నప్పుడు ఆ భూమి విషయంలో ఫస్ట్ నేను పర్సనల్ ఇన్ఛార్జ్గా నేను చార్జ్ తీసుకున్న రోజే ఫస్ట్ దానిపైన నేను క్లారిటీ తీసుకోవడం జరిగింది. దానికి 35 లక్షలు మనకు కావాలని చెప్పి మనము ఎస్టిమేషన్ వేసి మనం కమిషన్ ఆఫీస్కి 35 లక్షలు కాంపౌండ్ వాల్కి పెట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మేము ఆలోచించినాం, ఓన్లీ కాంపౌండ్ వాల్తోనే కాదు, మనకు మళ్ళీ అక్కడ ఒక డిఎఫ్సిఎస్ భవనం కావాలి. ప్రతిసారి 40,000, 50,000, 60,000 మనం పెట్టి ఇక్కడ మీటింగ్ చేసుకుంటున్నాం. స్థానిక ఎల్లమ్మగుట్టలో గల ఆక్స్ఫర్డ్ హై స్కూల్కు లీడ్ పాఠ్యాంశాలతో బోధనకు గాను ప్రత్యేక జాతీయ అవార్డు దక్కింది. హైదరాబాద్లో గల నోవాటెల్ హోటల్లో నిన్న సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో లీడ్ సంస్థ సీఈఓ సుమిత్ దొరా చేతుల మీదుగా పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్ ఈ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లీడ్ పాఠ్యాంశాలు బోధిస్తున్న 9,000 పాఠశాలల్లో మా పాఠశాలకి జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠశాల అవార్డుతో పాటు ఉత్తమ కోఆర్డినేటర్, ఉత్తమ ప్రిన్సిపల్ మరియు పాఠశాలలోని 15 మంది ఉపాధ్యాయులకు కూడా శిక్షా అవార్డులు పొందడం ఆనందంగా ఉందని అన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే మళ్లీ ప్రారంభించడంతో మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డొంకేశ్వర్ మండలంలోని 11 ముంపు గ్రామాల సర్పంచ్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2 సార్లు కలెక్టర్కు వినతి పత్రం అందించగా కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి 15వ తారీఖు నాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవాలని సూచించడంతో 15వ తారీఖు నాడు సర్పంచ్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రారంభించిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రారంభం చేయడంతో డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ లీడర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి చాతనైతే ఇంకా 2 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేయించి వాటిని ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా అధికారులు ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలను మళ్లీ ప్రారంభించి సర్పంచ్లను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి తెలిపారు. అందరూ కలిసి 15వ తారీఖు నాడు మేము కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత దాన్ని మళ్ళీ నిన్నటి రోజు వచ్చి మన ఆర్మూర్ ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే, అది ఎందుకు వచ్చి మళ్ళీ ఓపెనింగ్ చేసిండో అర్థం కావట్లేదు. కనీసం
సర్పంచులు గౌరవ సర్పంచ్లకు ఆఫీసర్లు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆ ప్రారంభోత్సవం చేయడానికి చాలా పెద్ద ఖండిస్తున్నాము. ఇలాంటి తప్పులు ఇంకోసారి చేస్తే జాగ్రత్త ఉండాలని ఎమ్మెల్యేని కూడా కోరుతున్నాము. కావున ఇలాంటి తప్పులు మరోసారి కాకుండా చూసుకోవాల్సిందిగా ఆఫీసర్లను కూడా మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ సర్పంచులతో ప్రారంభం ఇచ్చింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలి 5 ఏళ్ల కొడుకును ప్రియుడు హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మహమ్మదాపూర్కు చెందిన నర్సింలు రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఓ మహిళతో 6 నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళ తన భర్తకు దూరంగా 8 ఏళ్ల కూతురు 5 ఏళ్ల కొడుకు శ్రావణ్తో కలిసి కామారెడ్డిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటుంది. కూతుర్ని పుట్టింటి వద్ద వదిలేయవచ్చని, కానీ బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న కొడుకు శ్రావణ్ మాత్రం తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని, ఎలాగైనా హత్య చేయాలని తల్లి ప్రియుడు నర్సింలు కలిసి నిర్ధారించుకున్నారు. ఇంట్లో ఆ మహిళ లేని సమయంలో మద్యం తాగి వచ్చిన నర్సింలు మత్తులో శ్రావణ్ కలలో కారం చల్లాడు. అనంతరం కర్రతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ నరహరి పోలీసులు వివరాలు సేకరించారు. నర్సింలును బాలుడి తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నుంచి లక్ష్మీ నర్సింలు అనే అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని అతనితో సహజీవనం చేస్తూ ఉంది. ఈ క్రమంలో నిన్నటి రోజున ఆమె స్వీపర్ పనికి వెళ్ళిన తర్వాత లక్ష్మీ నర్సింలు ఇంట్లో ఉండి ఆ బాబుని గొంతు నులిమి మరియు ముక్కు నోరు మూసి చంపడం జరిగింది. నేలకేసి కొట్టిండు. అదేవిధంగా ముక్కు కళ్ళల్లో కారపొడి వేసి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అధికారులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. రెంజల్ మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పాటు ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు తహసీల్దార్ శ్రవణ్ కుమార్ ఘనంగా సన్మానించారు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు శాల్వాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 987 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానాన్ని పొందిన షరీన్ మరియు ఆర్బియా బేగర్ని ఘనంగా సన్మానించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి ప్రతిభను కనబరిచిన విద్యార్థులందరికీ ఘనంగా సన్మానం చేపట్టారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కమలాకర్, మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, ప్రిన్సిపల్ సభ, హాస్టల్ వార్డెన్ ఆయిషా ఫాతిమా, అధికారులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బాన్స్వాడ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. పార్లమెంట్లో మహిళా బిల్లుకు వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు, మహిళా కార్యకర్తలు దగ్ధం చేశారు. కాంగ్రెస్ కూటమికి మహిళలు ఓటు వేయడం లేదా, మహిళా బిల్లుకు ఎందుకు వ్యతిరేకించారని బీజేపీ పార్టీ మహిళా కార్యకర్తలు ప్రశ్నించారు. ప్రధానమంత్రి మహిళా బిల్లు తీసుకువస్తే కాంగ్రెస్ కూటమికి ఎందుకు వ్యతిరేకిస్తుందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ కూటమి మహిళా బిల్లుకు మద్దతు పలకాలని వారు డిమాండ్ చేశారు. నడిమితాండా గ్రామ పంచాయతీ పరిధిలో 5 తాండాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని గ్రామ పంచాయతీలో తీర్మానించారు. దర్పల్లి మండలం నడిమితాండా గ్రామ పంచాయతీ పరిధిలో గల 5 తాండాల్లో ప్రజలు పూర్తిగా ప్లాస్టిక్ను నిర్మూలించాలని శనివారం నడిమితాండా గ్రామ పంచాయతీలో తీర్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కేలు మాట్లాడుతూ నడిమితాండా గ్రామ పంచాయతీ ప్రాంతంలో గల 5 తాండాల గ్రామ ప్రజలు ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్ కారణంగా క్యాన్సర్ బారిన పడి ఎందరో అనారోగ్యాల పాలవుతున్నారని, అందువల్ల శనివారం గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలోని జగదాంబ ఆలయానికి సుమారు 300 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందించారు. ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో పూర్తిగా ప్లాస్టిక్ని నిర్మూలించి భక్తులకు స్టీల్ ప్లేట్లలో ఆహారాన్ని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరప్ప తాండా, నడిమి తాండా, కుంట తాండా, బలరాం తాండా, లక్ష్మీ చెరు తాండా, కార్నాల తాండా ప్రజలు మరియు ఉప సర్పంచ్ సతీష్ నాయక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ సుమన్, వేడిసి చైర్మన్ బాలు నాయక్, పూజారి బలరాం నాయక్, బూక్యా లక్ష్మణ్ నాయక్, రాములు నాయక్, బానవత్ శంకర్ నాయక్, లింబియా నాయక్, మునియా నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఈరోజు నిజామాబాద్ నగరంలోని ఎన్ఆర్ భవన్లో ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో 140వ మేడే పోస్టర్లను నగర కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎం శివకుమార్ మాట్లాడుతూ ఐరోపాలో జరిగిన పారిశ్రామిక విప్లవం నుండి ఆధునిక కార్మిక వర్గం ఉద్భవించిందని, పనిని 8 గంటలకు తగ్గించాలని కార్మిక వర్గం పోరాడిందన్నారు. మే 1, 1886న అమెరికాలోని చికాగోలో 8 గంటల పని దినాన్ని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా డైమండ్ జూబ్లీ ఇయర్ జరుపుకుంటున్న శ్రీ గౌతమ కళా సమితి 19వ తేదీ ఆదివారం సాయంత్రం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఎన్ సుభాష్ రెడ్డి దర్శకత్వం వహించిన గమనం నాటికను ప్రదర్శిస్తున్నట్లు గౌతమ కళా సమితి ప్రతినిధులు తెలిపారు. తమ కళా సమితి 60వ వార్షికోత్సవంలో భాగంగా కావ్యశు నాటకం, రమ్యం, నృత్య ప్రదర్శన, సత్య హరిశ్చంద్ర ఏక పాత్రాభినయం, భక్తి సంగీతం లాంటి ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు.
ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ ఆదేశాల మేరకు నందిపేట మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మొత్తం సుమారు 3,78,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే వెల్మల్ గ్రామంలో కూడా 3,08,500 విలువైన చెక్కులను అర్హులైన బాధితులకు అందజేశారు. ఈ సహాయం వల్ల పేద కుటుంబాలకు కొంతమేర ఉపశమనం కలిగిందని స్థానికులు తెలిపారు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రహదారి రోడ్డు భద్రతపై ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. అనంతరం వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ మాట్లాడుతూ వాహనాలు నడిపించేవారు తనకు తాను రక్షించుకుంటూ ఇతరులకు కూడా ఇబ్బందులు కలగకుండా వాహనాలు నడపాలని సూచించారు. ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన జై జీవన్ జై కిసాన్ జై కళాకార్ జై హో భారత్ నిర్వహించిన కూచిపూడి నృత్యం ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా కోలేటి దామోదర్ గుప్తా, ఫార్మర్ చైర్మన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తెలంగాణ యక్షగాన గాంధర్వ నిత్య శిరోమణి డాక్టర్ ఇలేశ్వరరావు, చలపతి శాస్త్రి, కూచిపూడి ట్రెడిషనల్ నాట్యాచార్యులు మిసెస్ సైదా, ఆష్రా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయిన 6గురికి అండగా నిలిచిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్కు తగిన గుణపాఠం మహిళలే చెబుతారు. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నాయకులు. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ప్రతి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలి. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఫైల్స్పై సంతకాలు చేసి మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రారంభించిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. డొంగేశ్వర్ కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయం. నగరంలోని డిఎస్ఏ గ్రౌండ్ నుంచి పాలిటెక్నిక్ వరకు ప్రీమియర్ లీగ్ ర్యాలీని ప్రారంభించిన సిపి సాయి చైతన్య. గంగపుత్రులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వం సబ్సిడీ పైన వలలు, తెప్పలు అందించాలి. నిజామాబాద్లో మత్స్యకారుల సహకార సంఘం సమావేశంలో చైర్మన్ కస్ప శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.